హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో 5 to 6 ఇయర్స్ పాపకి లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి. నేను ఇలా ఓల్డ్ శారీతోని లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా పళ్ళు పార్ట్ అలాగే శారీని ఇలా సపరేట్ చేసుకున్నాను. అలాగే లైనింగ్ బాడీ పార్ట్ కోసం 1 మీటర్ తీసుకున్నాను. ఈ విధంగా మనం ఓల్డ్ శారీని పళ్ళు పార్ట్ అలాగే శారీ ఇలా మనం సపరేట్ చేసుకోవాలి. ముందే సపరేట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బాడీ పార్ట్ కట్ చేయాలంటే మనం క్లాత్ వేస్ట్ అవ్వకుండా, ఈ డిజైన్కి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ముందే పేపర్ మీద కట్ చేసుకోవాలి. పేపర్ మీద కట్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదండి. ఈ విధంగా మనం పేపర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫుల్ బాడీ మెజర్మెంట్ ఎంత? 36 ఇంచులు అండి. 36 ఇంచుల్లో నేను బాడీ పార్ట్ కోసం 10 ఇంచులు తీసుకుంటున్నాను. 36 ఇంచుల్లో 10 ఇంచులు మైనస్ చేస్తే 26 ఇంచులు. బాటమ్ పార్ట్ కోసం 26 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు బాడీ పొడవు ఎంత? 10 ఇంచులు. 10 ఇంచులకి పైన ఖర్చు 1/2 ఇంచు కలుపుకొని 10.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 10.5 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 10.5 ఇంచులు అండి. 10.5 ఇంచుల్లో సగానికి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే ఎంత? 5.5 ఇంచులు. షోల్డర్ మెజర్మెంట్ ఎంత? 5.5 ఇంచులు. ఇదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇదే 5.5 ఇంచులు చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అలానే ఇక్కడ కూడా 5.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ ఎంతనో మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజు 24 ఇంచులు. 24 ఇంచుల్లో 4వ భాగం తీసుకోవాలి. ఇలా టేప్ని 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. 24 ఇంచుల్లో సగం 12 ఇంచులు. ఈ 12 ఇంచుల్లో సగం 6 ఇంచు. ఇక్కడ మనం 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి నడుము లూజు. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ లూజు కూడా 24 ఇంచులు అండి. 4వ భాగం తీసుకుంటే 6 ఇంచులు. ఇలా 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి నడుము లూజ్ ఎంత ఉంటుందో చెస్ట్ కూడా అంతే ఉంటుంది. ఈ విధంగా 6 ఇంచులు మార్కింగ్ చేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోండి. ఇక్కడ నుంచి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచుకి చిన్నపిల్లలే కాబట్టి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇలా చంక రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి 2.5 ఇంచులు తీసుకోవాలి. మిగతా 2.5 ఇంచులు నెక్ కోసం, ఇదే 2.5 ఇంచులు నెక్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసరికి నేను 4 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్. నేను ఇప్పుడు కట్ చేసేది ఫ్రంట్ పార్ట్. ఇదే 4 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా నెక్ డ్రా చేసుకోవాలి. ఇలా మనం నెక్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేమ్ ఇంతే, కానీ బ్యాక్ పార్ట్లో మనం నెక్ 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోండి. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుంచి 1 ఇంచుకి పైన మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచు దగ్గర ఇలా 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లోతు డ్రా చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఈ లోతు తీసుకోండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ ఖర్చు దగ్గర నుంచి ఇలా టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా మనము బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ షేప్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఎలా లైనింగ్ మీద మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ లైనింగ్ని తీసుకోండి. ఈ లైనింగ్ని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి మనం స్టిచ్ చేయడానికి ఇలా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఇలా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇలా మనం స్క్వేర్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన షేప్ డ్రా చేసుకోండి. నేనైతే రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి. ఇలా మనం పేపర్ మీద కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి. సేమ్ అలానే ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకుంటే మనము స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకోండి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలంటే ఈ మార్కింగ్ మీదనే ఇలా మార్కర్ వీలతో రబ్ చేసుకుంటే మనం రెండు వైపులా ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవచ్చు అండి. చూసారా, కింది వైపున ఇలా మార్కింగ్ పడిపోతుంది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ నెక్ ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులకి పైన మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు పైన మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కలిపేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇది మనకు మిడిల్ పాయింట్. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా లైనింగ్ని ఇలా తీసుకోండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ మిడిల్ పాయింట్లో టక్స్ ఇలా పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు నెక్ అని గుర్తుండడం కోసం ఈ విధంగా. ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ని ఇలా ఇటువైపున పార్ట్ ఇలా పైన పెట్టుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ ఒకటే దగ్గరికి రావాలి. ఇలా మనం క్లాత్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలానే మనం మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. నేను కళ్ళు పార్ట్లో నుంచి ఇదైతే బాడీ కోసం స్టిచ్ చేయమన్నారండి, అందుకోసమని నేను ఇది కట్ చేస్తున్నాను. ఇలా ఈ పేపర్ని ఇలా పెట్టుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అయినా కానీ సరిపోతుంది. సేమ్ ఇలానే ఇంకొక పీస్ని కూడా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్టేసుకోవాలి. లైనింగ్ కంటే ఇలా 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. నేనైతే బాహుబలి హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. నేను ముందుగా పేపర్ మీద కట్ చేసుకోవాలి. బాహుబలి హ్యాండ్స్కి మనం ముందుగా పేపర్ మీద కట్ చేసుకుంటేనే మనకి హ్యాండ్ అనేది కుదురుతుంది. ఇలా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. అలాగే కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 6.5 ఇంచులు, పైన ఖర్చుతో కలిపి 7 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 7 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 3 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసరికి 6 ఇంచులు, ఇక్కడ నుంచి 6 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు కోసం. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 4 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా హ్యాండ్ షేపు డ్రా చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 1/2 ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా మనము నార్మల్ హ్యాండ్ ఎలా అయితే ఉందో ముందుగా సేమ్ అలానే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున బార్డర్ కోసం ఈ పట్టి ఎంత వెడల్పు ఉందో మార్కింగ్ చేసుకోవాలి. ఎంత 3 ఇంచులు ఉందండి. ఈ 3 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 3 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇది మనకు బార్డర్ కోసం, ఇదేమో బుట్ట కోసం. ఇప్పుడు బార్డర్ అలాగే పైన బుట్ట సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ని ఇలా పెట్టుకొని ఫోల్డింగ్స్ ఉన్న వైపున ఈ బార్డర్ని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం. ఇప్పుడు మనం పైన బుట్ట అలాగే
ఈ బార్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బుట్ట ఎలా కట్ చేయాలో చూద్దాం. బుట్ట కోసం మనం ప్రిల్స్ స్టిచ్ చేసుకోవడానికి ఇలా 5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. క్లాత్ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే 5 ఇంచులకి మార్కింగ్ చేశానండి. ఇదే 5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసం బార్డర్, ఈ కింది వైపున బార్డర్ కోసం 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ చేసాం కదా, సేమ్ అలానే మనము హ్యాండ్ ఈ బుట్ట స్టిచ్ చేయడానికి ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ కూడా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ హ్యాండ్ని ఇక్కడ ఇలా పెట్టేసుకొని మనకు ఇక్కడ బార్డర్ స్టిచ్ చేయడానికి ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు మార్కింగ్ చేసుకున్నాం. అలాగే ఈ బుట్ట కూడా పైన మనం బార్డర్ అలాగే బుట్ట రెండు అటాచ్ స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ కూడా నేను 1/2 ఇంచ్కి మార్కింగ్ చేశానండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి పైకి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. బుట్ట మీకు పెద్దదిగా కావాలంటే 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 3 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ షేప్ అనేది మనము డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ మనం ఇలా కలిపేసుకోవాలి. ఈ విధంగా మనము హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. సేమ్ ఇలానే రెండో హ్యాండ్ని కూడా మనము కట్ చేసుకోవాలి. మీకు ఎక్కడ క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అక్కడ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ కోసం ఇలా మనము శారీని ఇలా ఫోల్డ్ చేసుకోండి, సమానంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మనము బాడీ పార్ట్ 36 ఇంచుల్లో 10 ఇంచులేమో బాడీ పార్ట్ కోసం తీసుకున్నాం కదా, ఇప్పుడు 26 ఇంచులకి మనం బాటమ్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కింది వైపు నుంచి 26 ఇంచులు. కింది వైపున మనకు ఖర్చు అవసరం లేదండి, ఆల్రెడీ మనం హోల్డ్ శారీ కాబట్టి మనకు కింది వైపున ఫాల్ స్టిచ్ చేసే ఉంది. పైన మనకు ఖర్చు కావాలి కాబట్టి 26.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. నేను పట్టీ స్టిచ్ చేయాలనుకుంటున్నా. పాప పెరిగిన తర్వాత కింది వైపున ఫ్రాక్ అనేది లాంగ్ ఫ్రాక్ చిన్నగా అయితే ఆ పట్టీ విప్పేసుకుంటే తర్వాత సరిపోతుంది. ఇప్పుడు ఆ పట్టీ కోసం ఇక్కడ బార్డర్ దగ్గర నేనైతే 6 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. ఇదే 6 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. 26 ఇంచులకి 6 ఇంచులు కలుపుకోవాలి. ఎంత 32 ఇంచులు వచ్చింది. 32 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే 32 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే లైనింగ్ 1 ఇంచు మనము 26 ఇంచుల్లో 1 ఇంచు తగ్గించుకొని 25 ఇంచులకి మార్కింగ్ చేసుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ 25 ఇంచులకి కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే 1 ఇంచు తగ్గించుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనం బాటమ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్, ఇదేమో ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి. ఇవేమో హ్యాండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.